ఈరోజు ముఖ్యంగా రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాల కొరకు మేము రావడం జరిగింది. మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మాతో కలిసి నడిచిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాం. ఎన్నికలు అనేవి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. ఒక్కసారి మనమందరం ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఏదైనా పొరపాటు తప్పు చేస్తే 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి. లేదు మన మేలు జరిగే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకు 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఒకటి గమనించండి, అటు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించాడు, 14 నుంచి 19 దాకా. 19 నుంచి 24 దాకా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఇద్దరి పాలనలో వ్యత్యాసం గమనించండి. ఆయన చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమము పేదలకు, మధ్యతరగతి వాళ్లకు, ముఖ్యంగా మహిళల అకౌంట్లలో ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి మన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం, పార్లమెంటుకి 2 వ్యక్తులు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ తరఫున విజయసాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరిని కూడా మీరు ఆలోచించండి. వేమిరెడ్డి గారికి మన ముఖ్యమంత్రి రాజ్యసభ సీట్ ఇచ్చి 6 సంవత్సరాలు రాజ్యసభకు పంపాడు. తర్వాత ఎంపీ టికెట్ అనౌన్స్ చేశాడు. వారి సతీమణికి 2 సార్లు టీటీడీ మెంబర్షిప్ ఇచ్చాడు. ఇన్ని అనుభవించి ఆయన ఒకసారిగా ఒక ముస్లింకి నెల్లూరు టౌన్ లో టికెట్ ఇచ్చారనే కారణం చూపి ఇక్కడి నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. అది గమనించాలి. విజయసాయి రెడ్డి గారు పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడుగా అనేక సార్లు పార్లమెంట్ లో మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడి అనేక నిధులు, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించుకోవాలి. ఇద్దరిలో ఎవరు మేలు అనేది కూడా గమనించాలి. నేను ఈ జిల్లాలో 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశాను. నేను 3 సార్లు పనిచేసిన ప్రాంతాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. సర్వేపల్లిలో 10 సంవత్సరాలు ఉంటే ఆ 10 సంవత్సరాల్లో సర్వేపల్లి నియోజకవర్గ రూపురేఖలే మార్చివేశాను. అక్కడ కోర్టు తీసుకొచ్చాను, అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాను, అక్కడ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. రైతులకు అప్పుడు ₹1,00,000 అమ్మే పొలం ₹1,00,00,000 విలువ పెరిగిందంటే అక్కడ జరిగిన అభివృద్ధి. ఈ రోజు అక్కడ 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. తర్వాత నేను ఎంపీగా నెల్లూరు రైల్వే స్టేషన్ కి ₹100 కోట్లు తీసుకొచ్చాను. ఇప్పుడు పని జరుగుతూ ఉంది. ఇంకొక 6 నెలల్లో పని ముగియనుంది కూడా. అదేవిధంగా 100 కోట్లతో మన హైవే, మన బైపాస్ రోడ్డు మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాను. మినీ బైపాస్ మీద 2 బ్రిడ్జిలు తీసుకొచ్చాను. నాకు చేతనైనంత వరకు మన జిల్లాకి మన పార్లమెంట్ మెంబర్ గా అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర ప్రతి సంవత్సరము స్మార్ట్ సిటీ కింద 70-80 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ 5 ఏళ్లు తీసుకొచ్చాను. అంతేకాకుండా 150 కోట్లతో ఈ 9 నెలల్లో మన రూరల్ లో ఉండే 26 డివిజన్లు 18 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఆయన నా ప్రత్యర్థి 9 సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కసారి మీరు ప్రశ్నించండి. ఆయన చెప్పుకునేదానికి ఒక్క పని లేదు. అది మిమ్మల్ని ఓటు అడిగేదానికి నేను ఈ పని చేశాను, ఈ పని చేయబోతున్నాను అని చెప్పగలడేమో మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి. నేను నన్ను కానీ ఎన్నుకుంటే తప్పకుండా 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపేందుకు అన్ని విధాలా కూడా కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఈ రోడ్డు మీద సోదరులు ఒక కన్వర్ట్ కావాలో మధ్య ప్రాంతంలో అడిగారు. తప్పకుండా ఎన్నికలైన వెంటనే దాన్నే కాదు ఇంకా ఏ పనులు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా
పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ విధంగా మీరు ముగ్గురు గురించి ఆలోచించండి. మన ముఖ్యమంత్రి గారికి, గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, మన విజయసాయి రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నాకు శ్రీధర్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసాలు మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో పేదరికం తగ్గించాలి. మన రాష్ట్రంలో పేదరికం తగ్గించాలంటే వాళ్ళకి ఆర్థికంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను కూడా ఆదుకోవాలి. వారి పిల్లలకు చక్కని విద్యను ఇవ్వాలి, వారి ఆరోగ్యానికి చక్కని భరోసా ఇవ్వాలి. దానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించాలి, పిల్లల చదువులకి ప్రభుత్వమే భరించాలి అని ఆయన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలు చేసి ఈరోజు రాబోయే రోజుల్లో ఈ పిల్లల భవిష్యత్తు చాలా మెరుగుపడుతుంది. వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి రేపు మీ కుటుంబాల పరిస్థితులు కూడా మార్చే పరిస్థితి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు అనౌన్స్ చేసిన పూట మన వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రోజు పెన్షన్లు ఇచ్చే దిక్కు కూడా లేకుండా చేశాడు. తర్వాత ఈ నెలలో దగ్గర 10,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా పడాల్సింది. దాన్ని కూడా ఆపించాడు. ఆ పథకాల పేర్లు కూడా చెప్తాను నేను. విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, ఈ 5 కార్యక్రమాలని ఎలక్షన్ కమిషన్ కోర్టులు పోయి ఆపించాడు. అవి అన్ని ఎన్నికలైన తర్వాత తప్పకుండా వస్తాయి. మీరందరూ కూడా ఒకసారి మంచి మనసు తీసుకుని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ, ముఖ్యంగా సోదరిమణులను సోదరులను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే.